హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇదైతే సండే రోజు బ్లాగ్. సండే రోజు మార్నింగ్ అయితే వాటర్ వచ్చినుండే 5 o'clockకి. వాటర్ అయితే పట్టిన 5 o'clock లేచి వాటర్ అయితే ఇప్పుడే పట్టడం అయిపోయింది. ఇక ఇల్లు నూకి ఇల్లు ఇట్లా దూడ్చేసి వెళ్ళాలి కింద మత్త వాళ్ళ రూమ్లోకి వెళ్ళి గిన్నెలు ఉన్నాయి, చింకు నిండిపోయినాయి గిన్నెలు ఇట్లా తోమేసి గ్యాస్ ఇట్లా కడుక్కొని కొంచెం ఛాయ్ అయితే పెట్టుకొని ఛాయ్ తాగుతా. చాయ్ తాగిన తర్వాత ఇక పనులు అయితే స్టార్ట్ చేస్తా. అన్నం వండడం, కూర వండడం, ఇల్లు నూక్కోవడం, మళ్ళీ కింద ఇల్లు ఇట్లా తూడవడము, బయట ఇట్లా కడుక్కొని ముగ్గు ఇట్లా పెట్టుకోవాలన్నమాట. సండే కదా, మల్లన్న దేవుడు ఉంటాడు కదా మాకు గద్దెలు ఇట్లా ఉంటాయి. మా మామ పూజ ఇట్లా చేస్తాడు. సో అందుకని మేమైతే సండే రోజు ఇక శుక్రవారం లెక్కలు అయిపోతుంది మాకు. ఎట్లయితే చెయ్యాలి. ఇక ఇప్పుడైతే పోవాలి, ఇల్లు అయితే నూకి ఫస్ట్ తూడవాలి. తూడ్చేసి వెళ్తాం. ఇక నేనైతే ఇల్లు నూకడం అయితే స్టార్ట్ చేసిన అండి. ఫాస్ట్గా ఈ పనులన్నీ అయిపోగొట్టుకొని వంట రూమ్లోకి అయితే వెళ్ళాలి. వంట రూమ్లో చెప్పాను కదా, సింకు నిండా గిన్నెలు అయితే వెయిట్ చేస్తున్నాయి నా కోసము. మళ్ళీ వాటర్ అయిపోతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే వాటర్ డ్రమ్లలో ఇట్లా నింపుకుంటాంలేండి, కానీ కొంచెం ఎంతైనా ట్యాప్ కింద తోమిన ఫీల్ అయితే ఉంటుంది కదా సింకులో తోమినప్పుడు. కింద లేదు అంటే కింద వేసుకొని తోమితే మాత్రం మంచిగా ఉంటుంది, కానీ కింద వేసుకొని తోమేంత ప్లేస్ అయితే అంతే ఏమి ఉండదండి మేము ఉండే దగ్గర. అందుకని వాటర్ ఉన్నప్పుడే పనులు చేసేసుకోవడం బెటర్ అని ఫాస్ట్గా అయితే నేనైతే పనులు అయితే చేసేసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఇల్లు మాప్ వేయడానికి బకెట్లో అయితే వాటర్ అయితే నింపుతున్నానండి. అందులో కొంచెము సర్ఫ్ అయితే వేసుకుంటున్నాను. డబ్బులు అయితే అయిపోయిన ఉండే సర్ఫ్, అందుకే కొంచెం వాటర్ పోసి ఊపి అందులో అయితే పోసేసుకుంటున్నాను. ఇల్లు మాప్ గిట్లా వేసిన తర్వాత బ్రష్ అయితే చేసేసుకుంటున్నాను. బ్రష్ చేసుకొని ఇంటి ముందు కూడా కడిగేసి ఉండే కదా పొద్దున, అదైతే ఆరిపోయిందండి. అదైతే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే వంట రూమ్లోకి వచ్చేసానండి. గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఫాస్ట్గా గిన్నెలు తోమేసి అట్లానే పక్కన గ్యాస్ గిట్లా కడిగేసి అక్కడ ఛాయ్ గిట్లా పెట్టేసానండి. ఛాయ్ కూడా అవుతుంది. గిన్నెలు అయిపోయేలోపు ఛాయ్ మసులుతుంది కదా, ఇక నేను మా అత్తమ్మ మామయ్య అందరం కలిసి తాగొచ్చు అన్నట్టుగా అక్కడ ఛాయ్ అవుతుంది. నేనైతే ఇక్కడ గిన్నెలు వాష్ చేసేస్తున్నా ఫాస్ట్గా. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఛాయ్ అలవాటు ఎందుకు చేసుకున్నారా నాయన అనిపిస్తుంది. అదేదో పొద్దున కొద్దిగా లేట్ అయ్యేసరికి ఏదో మర్చిపోయిన ఫీలింగ్ అయితే వస్తుందండి ఛాయ్ తాగకపోతే. సాయంత్రం కూడా అంతేనండి, ఒక 7 అయిపోయిందంటే ఛాయ్ తాగలే అని బ్రెయిన్ అయితే ఒకటే గుర్తు చేస్తూ ఉంటుంది. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఛాయ్ అలవాటు లేకుంటే బాగుండు అన్నట్టు అనిపిస్తూనే ఉంటుంది నాకు. ఇక గిన్నెలు తోమడం అయిపోగానే ఇంకొక పొయ్యి పైన అయితే నేను మా బాబు కోసం అనేసి తోటకూర కర్రీ అయితే వండుతున్నానండి. అదైతే ఉడుకుతుంది. నేనైతే ఇప్పుడు ఛాయ్ పోసేసుకొని కూర్చొని తాగుతున్నా అండి ప్రశాంతంగా. టీవీలో న్యూస్ చూసుకుంటూ తాగుతున్నాను. నేను మా అత్తమ్మ మామయ్య గిట్లా తాగుతున్నారు. వాళ్ళైతే నా ముంగట రూమ్లో ఉన్నారు. నేనైతే కిచెన్లో కూర్చొని తాగుతున్నాను ఛాయ్. ఇప్పుడైతే చిక్కుడుగాయ ఉడకబెడుతున్నానండి మా కోసం అయితే. ఇంతకుముందు నేను తోటకూర అయితే మా బాబు కోసము, ఈ చిక్కుడుగాయ అయితే మా కోసం అండి. అట్లానే నెయ్యి కూడా వేస్తున్నాను. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి కాడికించి తీసుకొచ్చిన మీగడ అండి. 1 month స్టోర్ చేసిన మీగడ. పాల మీద మీగడ తీసి మా అమ్మ అయితే స్టోర్ చేసి పెట్టింది. ఇలా ఒక బాక్స్ అయితే నిండినుండే, ఒక టిఫిన్ డబ్బా నిండింది. ఇదైతే మిక్సీకి వేసేసి ఇందులో నుంచి అయితే తీస్తున్నాము వెన్న. నేను మా అత్తమ్మ కలిసి తీసి వేస్తున్నాము ఫాస్ట్గా. ఎందుకంటే వాటర్ ఉన్నప్పుడు ఈ పనులు కూడా చేసేసుకుంటే చాలా గిన్నెలు అవుతాయి. అలాగే జిడ్డుగా ఉంటాయి కదా, చాలా వాటర్ కావాలి. అందుకని మేమైతే వాటర్ ఉన్నప్పుడే చేసేసుకుంటున్నాం ఈ పని కూడా. మాకైతే ఈ నెయ్యి అయితే 1 month సరిపోతుందండి. ఒక 1 kg వరకు వస్తుంది అనుకుంటున్నా నేనైతే. నెయ్యి మంచి ఈజీగా, అంటే చాలా ఈజీగా మాకైతే సరిపోతుంది. ఎందుకంటే మేము అంత ఎక్కువ ఏం వాడమండి నెయ్యి. పిల్లలు కూడా అంతేం తినరు వాళ్ళు. నేనైతే ఇందులో నుంచి కొంచెం వెన్న తీసుకొని టేస్ట్ అయితే చేస్తున్నానండి. ఎప్పుడు కూడా నేను టేస్ట్ అయితే చెయ్యలేదు, ఎలా ఉంటుంది అన్నట్టుగా ఒకసారి చూస్తున్నాను. కానీ పర్లేదండి, బాగుంది. కొంచెం పాల మీద మీగడనే కదా, మీగడ స్మెల్ తోటి మంచిగానే ఉంది.
నేనైతే పొయ్యి వెలిగించేసి ఒక పొయ్యి పైన అయితే ఈ వెన్న అయితే పెట్టేశానండి. చాలా టైం పడుతుంది అవ్వడానికి. కొంచెం స్లిమ్లో పెట్టేసుకొని ఇక ఇంట్లో ఉన్న పని అయితే మొత్తం చేసేసుకుంటా అనేసి స్లిమ్లో అయితే పెట్టాను. ఇప్పుడైతే పక్కన ఇంకో పొయ్యి పైన చిక్కుడుకాయ కర్రీ అయితే వేసేసామండి. అదైతే అవుతుంది. కొంచెం కొంచెం ఉడికితే సరిపోతుంది, అయిపోయినట్టే కర్రీ. ఇందులో ఆలుగడ్డ కానీ టమాటా కానీ వేస్తే మా మామయ్య మా హస్బెండ్ అయితే తినరు. కానీ మాకేమో మా అత్తమ్మకి నాకేమో ఆలుగడ్డ టమాటా ఉంటేనేమో మాకేమి ఇష్టం. మాకేమో ఇట్లా తినబుద్ధి కాదు, వాళ్ళకేమో అట్లా తినబుద్ధి కాదు. ఇక వాళ్ళకి నచ్చినట్టు ఉండడం మంచిది అనేసి మేమైతే అట్లనే వండుతాము. ఇదైతే వెన్న అయితే కరగడం స్టార్ట్ అయిపోయింది, కరిగేసి ఉంది కూడా ఆల్మోస్ట్. ఇక నెయ్యి అయితే అవుతుందండి కొంచెం కొంచెం స్లోగా. ఇది కావడానికి ఇంకా టైం పడుతుంది కదా. స్లిమ్లో పెట్టేసి నేను ఇంటి ముందు అయితే కడిగేసుకొని ముగ్గు అయితే బయటికి అయితే వచ్చేసానండి. ఫస్ట్ అయితే కడప ఇట్లా కడిగేసిన తర్వాత ముగ్గేద్దామన్నట్టుగా కడప కడగడానికి అయితే క్లీన్ చేసేసానండి. కడపనైతే ఫస్ట్ వాటర్ తోటి క్లీన్ చేసేసి బట్టతోనైతే తూడ్చేసాను. ఇల్లు కూడా మాప్ వేసేసాను. కాకపోతే బట్టలు ఉన్నాయి, ఎందుకంటే ఉతుకుతున్నాం కదా, సో అందుకని అట్లున్నాయి బట్టలు. ఇక్కడైతే పొయ్యి మీద అయితే వంట అవుతుంది. నేనైతే ఇప్పుడు కడప కడిగేస్తున్నాను ఫాస్ట్గా. అదేందోనండి, కడప కడిగిన రోజు ఇల్లు మాత్రం చాలా అంటే చాలా కడగా అనిపిస్తుంది. ఎందుకో తెలీదు, చాలా అంటే కడలాగా కొంచెం మంచిగా అనిపిస్తుంది ఆ రోజు ఇల్లు అయితే. అట్లనే నేనైతే ఇంటి ముందు కూడా ముగ్గు అయితే వేసేస్తున్నాను. ఏదో నాకు వచ్చిన చిన్న సింపుల్ ముగ్గు అయితే వేసేస్తున్నాను. ముగ్గు వేయడం అయితే అయిపోయిందండి. ఎలా వచ్చిందో ముగ్గు అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నెయ్యి కూడా కరిగిపోయిందండి. ఇంకా కొంచెం కలర్ వస్తే సరిపోతుంది. కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటే బాగుంటుంది కదా. కొద్దిగా ఇంకొంచెం ఒక 5 మినిట్స్ అయితే రెడీ అయిపోయినట్టే మనకు నెయ్యి. అప్పుడైతే మనం ఫిల్టర్ చేసేసుకోవాలి. జాలీతోటి ఫిల్టర్ చేసేసుకుంటే సరిపోతుంది. ప్లాస్టిక్ జాలీ అయితే యూజ్ చేయకండి, ఎందుకంటే వేడికి ఆ ప్లాస్టిక్ కూడా కరిగిపోతుంది. సో మీరైతే స్టీల్ జాలీ అయితే యూజ్ చేయండి. ఇట్లా స్టీల్ జాలీతోటి ఇలా అయితే జల్లెడ పట్టుకోండి. జల్లెడ కాదు కానీ ఫిల్టర్ చేసేసుకోండి. చెప్పాను కదండి, ఈజీగా దగ్గర ఒక 1 కేజీ నెయ్యి అయితే వస్తుందని. ఇదైతే 1 కేజీ వరకు వచ్చేసింది నెయ్యి అయితే. నెయ్యి చేయడం కూడా అయిపోయింది కదండి. ఇప్పుడైతే నేను బయట బట్టలు అయితే ఆరేసాను. అంత ప్లేస్ అయితే ఉండదండి ఇంటి దగ్గర ఆరేసుకోవడానికి. పైన ఆరేసుకోవచ్చు కానీ పైదాకా ఏం ఎక్కుతాము, 3 ఫ్లోర్స్ అనేసి నేనైతే ఇక్కడనే బాల్కనీకి వేసేసాను బట్టలు. ఇప్పుడైతే బియ్యం కూడా కడిగేసానండి మా వాళ్ళ కోసము. వేడిగా వండితే మంచిగా కడుపు నిండా తింటారు కదా చల్లదానికంటే అనేసి అన్నం కూడా వాళ్ళు వేసినప్పుడు వండుదామనేసి బియ్యం కడిగేసాను. ఇప్పుడైతే గిన్నె ఇది మొత్తము పోదు కదా, అందుకని కొంచెం వేడిగా చేసి తోముదామనేసి పొయ్యి పైన అయితే పెట్టేశాను. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయినా అండి, స్నానం ఇట్లా చేసేసిన. ఇక ఇప్పుడైతే అన్నం గిట్లా వండేస్తానండి, వేడిగా ఉంటుంది వాళ్ళు తినేసరికి. పోతప్పుడు సామాన్ చదువుకుంది ఒక లెక్క, ఆడికి పోయి ఎంజాయ్ చేసింది ఒక లెక్క, అయితే ఇంటికి వచ్చినాక సామాన్ మళ్ళీ దేని ప్లేస్లో దాన్ని సదిరి పెట్టడం అదొక లెక్క అన్నమాట. మనకు ఇల్లు నిండా బట్టలే, ఇంటి కింద వాటర్ రూమ్ నిండా గిన్నెలే, వాషింగ్ మిషన్ నిండిపోయినాయి, వాటర్ ఏమో సరిగా రావట్లేవు, ఎక్కడి బట్టలు అక్కడనే ఉన్నాయి. నిన్నైతే కొన్ని చేతితో విండినా ఇంకా ఆరని కూడా ఆరలేవు. అంటే అపార్ట్మెంట్ కదా, అంత ఎండ అయితే రాదు, అందుకని అయితే ఆరలేవు.
కొన్ని ఎండిన బట్టలు అయితే తీసుకొచ్చి ఫోల్డ్ అయితే చేస్తున్నాను. అవి కూడా కొంచెం మరీ అంత తెల్లగా అయితే అయినట్టు అనిపించట్లేదు. పసుపులో మొత్తం బొర్లి బొర్లి ఉంటాం కదా, ఏడవాడితే ఆడ కూర్చొని అన్ని మరకలు అయితే అయిపోయినాయి. చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి. ఇక్కడ అందులో ఒక 4%లో 1% బట్టలు మాత్రమే ఉన్నాయి. ఇంకా 3% బట్టలు అయితే దండాల పైన వాషింగ్ మిషన్లో ఇంకొక సంచి నిండా బట్టలు అయితే ఉన్నాయి. మా 6 మెంబర్స్ కదా, అందులో పిల్లలు 2 మెంబర్స్. అలా మా బాబు అయితే పొద్దుకు ఒక 10 జతల దాకా బట్టలు అయితే ఇప్పుతూనే ఉన్నాడు. అటు ఇటు పోతుంటే పసుపు మీద పోసుకోవడము, అక్కడిక్కడ కూర్చొని ఆడుకోవడం వలన మొత్తం నల్లగా అయిపోతున్నాయి. అవి చూస్తేనే గలీజ్గా అనిపిస్తాయి, విప్పకుండానైతే ఉండలేం కదా. సో అట్లా అయ్యేసరికి ఆనియే ఉన్నాయి 10 జతల బట్టలు. దగ్గర ఒక 30 జతల దాకా ఆనియే ఉన్నాయి బట్టలు అన్నమాట. చాలా అంటే చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా మేము వేసుకునే మేకప్ సామాన్ అంటే పౌడర్లు, గాజులు, టిక్లీలు, లిప్స్టిక్లు, కాజలు ఇవన్నీ ఉంటాయి కదా, ఒక సంచులు ఉన్నాయి. అవి ఇంకా చదరని కూడా చదరాలి. కుంకుమలు మొత్తం అన్నీ కలిసిపోయినాయి ఆడ, అవి కూడా చదరాలి. ఇంకా అలాగే కొమ్మరెల్లి కాడ ఒక 4 జతల సిల్వర్ కమ్మలు తీసుకున్నా. సిల్వర్ అంటే ఉత్తివేనండి, 50 రూపీస్కి 1 పేర్ లాగా ఇచ్చినుండే, బాగున్నాయి. డ్రెస్సెస్ పైకి అయితే మంచిగా ఉంటాయని ఒక 4 జతల కమ్మలు అయితే తీసుకున్నాను. నేను మాడపరిచి ఇద్దరం తీసుకున్నాము. బాగున్నాయి, కలెక్షన్ మంచిగా ఉన్నాయి. గుజరాత్ నుంచి తీసుకొస్తారంట వాళ్ళు. మేము అడిగినుండే ఎక్కడి నుంచి తెస్తారన్నా, మేము కూడా సిటీలో ఉంటాము తీసుకుంటాము అంటే, లేదమ్మా మేము గుజరాత్ నుంచి తీసుకొస్తామని చెప్పినుండే. అవి తీసుకున్నాం. అలాగే పూసలవి 2 బ్యాంగిల్ సెట్ పూసలవి తీసుకుని పూసల చైన్ ఒకటి తీసుకుని ఉండే. ఇంకా అంతే అండి, ఎక్కువ షాపింగ్ అయితే లేదు. ఎందుకు నాకు ఉన్న రేట్లతో పోలిస్తే మనం మీషోలల్లో షాప్స్లో దొరికే రేటు కొంచెం తక్కువలా అనిపిస్తాయి ఈ ఐటమ్స్ ఏవైనా. అందుకని ఎక్కువ ఏం షాపింగ్ చేయాలి. ఎప్పుడైనా బాగానే చేస్తుంటే ఓ సంచి నింపుకొస్తుంటే, ఈసారి ఏం లేదు. ఒక చిన్న బ్యాగ్ కూడా నిండలేవు మా సామాన్ అన్నమాట. కొంచెం తక్కువనే తీసుకున్నాము. ఇప్పుడైతే బట్టలు మడత పెడుతున్నా. అసలు వీడికి రాబుద్ది అయితే లేదు, తెచ్చి 2 రోజులు అవుతుంది వీడు వేసి, కానీ అసలు ఫోన్ చేయబుద్ది అవ్వట్లేదు. వీడికి వస్తున్న బట్టలు చూడగానే ఏడుపు వస్తుంది, సపరేట్గా బయటికి వెళ్ళిపోతున్నా. వీడికి వస్తుంటే అవి చూస్తుంటేనే ఏడుపు వస్తుంది బట్టలు మడత పెట్టాలంటే. సో అందుకే నేనైతే బట్టలే మడత పెట్టక లేజీగా ఉండే. రేపు కూర్చొని అట్లనే మీకు చూపిస్తున్నాను అన్నమాట. దీని తర్వాత ఆ సామాన్లు కూడా చదివేస్తాను. మొత్తం కుంకుమ ఇట్లా అంటుండొచ్చు. మళ్ళీ సామాన్ వేసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికాడ అది జాతరకి ఇట్లా వేసి వచ్చినట్టున్నాయి. సగరే బాగా లేకుండా అవసరం వచ్చిన అన్ని బ్యాగ్లో రెడీగా ఉండే అట్లనే వేసుకొని వెళ్ళేసి వచ్చినట్టు. ఆడ కూడా ఏం తీసుకోలేదు జాతరలో, అసలు ఏమి ఆడ ఒక 1 రూపీ మంది కూడా ఖర్చు చేసుకోలేదు నేను. ఇంకా చూస్తున్నారా బట్టలు ఎన్ని గానం ఉన్నాయో. ఇవన్నీ పిల్లల బట్టలు నాయి, మా హస్బెండ్వి మా హస్బెండ్ తక్కువ ఉన్నాయి, కానీ ఇక మాయే ఎక్కువ ఉన్నాయి. ఇంకా నా శారీ అయితే ఒక్కటే ఉంది. ఇంకా 2-3 శారీస్ అయితే బయటనే ఆరుతున్నాయి అన్నమాట. ఇంకా ఈ బ్యాగులు కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా బట్టలు ఈ బ్యాగులు ఉన్నాయి, ఈ బ్యాగులు ఉన్నాయి. అన్నీ మడత పెట్టేటి బట్టలు అయితే పిచ్చి వేస్తుంది. బట్టలతోటి మడత పెట్టాలంటే నిద్ర వస్తుంది, ఏడుపు వస్తుంది బట్టలు చూస్తుంటే. కానీ తప్పదు కదా, నీట్గా చేసేసుకుంటే పని అయిపోతుంది. ఎన్ని రోజులని అట్లనే పెడితే అట్లనే ఉంచాల్సి వస్తుంది. అందుకని నా గొంతు అయితే ఇలా ఉందని అయితే ఏమనకండి, ఎందుకంటే నాకైతే ఫుల్ కోల్డ్ అయినుండే. ఫుల్ కోల్డ్ అండ్ కఫ్. అక్కడ వాటర్ చేంజ్ అయిపోయినాయి. వాటర్ చేంజ్ అవ్వడం వల్ల నాకైతే అంటే చాలా ఫుల్గా కోల్డ్ అయ్యిందనమాట. అందుకని నా వాయిస్ అయితే అట్లా వస్తుంది. నేనైతే బట్టలు అయితే మడత పెడుతున్నా అండి. చాలా అంటే చాలా ఎక్కువ బట్టలు ఉన్నాయి. ఇక్కడ కొన్నే ఉన్నాయండి, ఇంకా కింద అయితే ఇంకా చాలా ఎక్కువ బట్టలు ఉన్నాయి. ఓకే అండి, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి. బాయ్ అండి.